వినలేక తిరిగి మళ్ళీ ఏంటో చెప్పు, ఏంటో చెప్పు. మిమ్మల్ని అడిగి ఎవరిని అడిగా తీసుకొని వెళ్దాం. చేతులు తిప్పుతా. మేము పెట్టలేము, మేము అంటూ కాదునే ఏంద్రా అన్న కాదు అన్న గౌరవం అన్న చేతులు తిప్తే మళ్ళా బిందికి సార్ దీపారాయణ చేయాలా, గోరంత వెన్న పెట్టాలా, ఈ పూజలు చేయాలా. అంత సులవరంగా నీకు గోరంత వెన్న పెట్టి నిన్ను పూజలు పంపించి ఈ బోలమండలో నీకు ఏమాత్రం గోరంత వెన్న పెట్టి కలగని వచ్చినావా? అంత సులభంగా గోరంత వెన్న పెట్టాలని కలగలేవా? చెప్పేది నా ఇంటికి నీళ్ళు పోయాలి, నా ఇంటికి నీళ్ళు పోయాలి, అంతా కడిగిపోయాలా, వేసట్ల పరిలిపేడంతా తోసిపోయాలా, అరవైట్ల ఆవుపేడంతా తోసిపోయాలా, ఈ నాలుగు పొట్టు వచ్చి పుట్టుడు వస్తే అవి దంచి నాకు అప్పుడు వస్తారా? అంత సులభంగా నీకు గోరంత వెన్న పెట్టాలనుకున్నావా? ఇన్ని పనులు చేయి, అప్పగిచ్చు. గోరంత వెన్న అప్పుడు పెట్ట. ఈ పనులు ఏ పనైనా ఉన్నాడు రైట కావే. అప్పుడు పెడతా గోరంత వెన్న. అర్థమైందా? ఏమి నేను మా అమ్మగారిని వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు అత్త మామల మాట అను మాత్రమైన దాటకుండా నీ అమ్మగారు సంసారం సాగించడం కదా నాకు సెలవు వచ్చింది. అత్తయ్యా, మీరు కాదు చెప్పిన పది మాటలు నా చేతలారా చేస్తాను. వదిలితే కదా ఆ పనులు చేయిన తర్వాత ఎన్ని పనులు చెప్పాను అన్ని పనులు రెట్టింపు పనులు చెప్పి పనికి నేను కొంత మీద కాలబెట్టి సొందుకుంటావు ఇలా చేపిస్తావు. అత్తగారు, నాకు కావలసింది కనీసం గోడంత వెన్నే కానీ నా ప్రాణములు పైన సరే ఏ పనులైనా చేస్తాను. నేను వదిలేస్తే కదా, నీ కడుపు మంట వదిలేస్తే కదా. ఏవే చెయ్యి, అలాగే చేస్తాను.